తెచ్చుకున్న వాళ్ళు, చేతులు తెచ్చుకున్న వాళ్ళు అందరూ ఉన్నారా? నేను తెలిసిన వాళ్ళు అందరూ చెప్పండి అమ్మా. నేను తెలిసిన వాళ్ళు, నా మీద కోపం ఉన్న వాళ్ళు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మిమ్మల్ని అందరినీ కూడా చూడడం చాలా సంతోషకరం. అయితే గడిచిన దినాలలో కొంతమందిని మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది వారి యొక్క పనులు బట్టి మిమ్మల్ని కలలేకపోయాం. మీ యొక్క గృహాల నిమిత్తము, అలాగనే మీ యొక్క కుటుంబాల నిమిత్తము మేము వ్యక్తిగతంగా ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మొదటిగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారందరిని బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి మరొక సమయాన్ని మనందరికీ ఇచ్చిన ఇది ప్రభు వల్ల ఆరాధనగా మనం జరిపించుకుంటూ ఉన్నాం. ప్రభు వల్లనగా కొంతమంది అయితే రాత్రి నుండే సిద్ధపడతారు, కొంతమంది అయితే ఒక నెల రోజుల నుండి, కొంతమంది అయితే వారం రోజుల నుండి, కొంతమంది అయితే అప్పటికప్పుడే సిద్ధపడి ఏదో ఇస్తున్నారో తీసుకుందాం అన్నట్టుగా, కొంతమంది అయితే ఏ సిద్ధపాటు లేకుండా చేతికి వచ్చిన వెంటనే ప్రార్థన కూడా లేకుండా చేతికి ఇలా రాగానే దాన్ని చూడకుండా నోట్లో వేసేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ క్రైస్తవ జీవితానికి. ఎందుకంటే యేసు ప్రభువు వారు పదే పదే తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ఎనీ టైంలో అలర్ట్గా ఉండాలంటే సిద్ధపడాలి. ప్రతి సమయంలో కూడా మీరు, నేను ఏ సమయంలో వస్తానో మీకు తెలియదు కనుక మీరు సిద్ధపడాలి అన్నప్పుడు అతడు ఒక ఉపమానాన్ని చెప్తారు యేసు ప్రభువు వారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు, వారు వారి యొక్క దివిటీలను సిద్ధపరచుకున్నారు కానీ బుద్ధి లేనటువంటి కన్యకలు వారి యొక్క దివిటీలతో పాటు నూనెను సిద్ధపరచుకోలేకపోయారు. అయితే పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చి బుద్ధి కలిగినటువంటి కన్యకులను పెండ్లి కుమారునితో పాటుగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు బుద్ధి లేనటువంటి కన్యకులు బలహీనపడి వారు వేదనకు గురైనటువంటి పరిస్థితిని యేసు ప్రభువు వారు వివరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభు బలలో కూడుకుంటున్న మనందరికీ కూడా ఏం కావాలండి? ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. మనమందరము కూడా సిద్ధపడదాం ప్రభు బల్ల కొరకు. ఏ విధమైనటువంటి సిద్ధపాటు అంటే, ప్రభువా గడిచిన దినాలలో నా జీవితం ఈ విధంగా ఉంది, ఇది ఒకవేళ నేను తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. ఒకవేళ నేను నా యొక్క అపరాధములను బట్టి చచ్చిన వాని వలె నేను ఇంకనూ జీవిస్తున్నప్పటికీ నా అపరాధములు నాకు తెలుస్తూ ఉన్నాయి, నేను చేస్తున్నటువంటి పాప కార్యములు నేను గ్రహిస్తూ ఉన్నాను కనుక దయతో నన్ను క్షమించు నాయనా, ఇప్పటి నుండి నీ వాక్యము ద్వారా నేను సరి చేయబడతానని ఒక ఒప్పుకోలుని కలిగి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. 12 అవుతా ఉంది, త్వరగా ముగించుకోవాలి కనుక నేను కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు తెలియచేసి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నేను ఒక్కొక్క వారం పాత నిబంధనలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడితే, మరొక వారం క్రొత్త నిబంధన, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటిని కూడా నేను మీకు వివరిస్తూ వస్తూ ఉన్నా. ఏమండి? పాత నిబంధన కాలంలో గడిచిన దినాలలో మాకు ఎవరు కావాలి అమ్మా? ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. ఇది పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి మాటలు. ఇప్పుడు కొత్త నిబంధన కాలానికి సంబంధించినటువంటి మాటలు. కొత్త నిబంధన కాలానికి సంబంధించి భక్తులు ఏ విధంగా సంఘాన్ని బలపరిచారు, ఏ విధముగా ఆ మాటల ద్వారా మనం బలపరచబడగలం, ఏ విధముగా మనం సిద్ధపరచబడగలం అని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారికుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా,
అత్యంత ప్రేమ స్వరూపినికి వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నీ బిడ్డలు బలపరచబడాలి. మా శక్తిని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి కాదు నాయన, నీవేదైతే బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నావో ఆ విధమైనటువంటి మాటలు వారితో మాట్లాడి వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. 7వ వచనములో ఎపఫ్రా. ఎవరండి? ఎపఫ్రా అనగా అర్థం ఏమిటంటే సౌందర్యవంతుడు, లేకపోతే ఆకర్షించేవాడు, ఆకర్షణ శక్తి కలిగిన వాడు అని తన పేరుకు అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఎవరు అంటే అపోస్తులైనటువంటి పౌలు గారితో పరిచర్యలో సహదాసుడిగా ఉన్నటువంటి వాడు. ఎవరండి? అపోస్తులైనటువంటి పౌలు గారితో పరిచర్యలో సహదాసుడిగా ఉన్నవాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఖైదు చేయబడ్డాడు. అదే సమయంలో ఈ ఎపఫ్రా కూడా ఖైదు చేయబడ్డాడు. అయితే ఖైదు చేయబడినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీ పట్టణానికి ఎప్పుడూ రాలేదండి. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఈ లేఖను రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడమ్మా? కొలస్సీలో ఉన్న సంఘానికి. మనం తరచుగా ఎవరెవరికి మన ఉత్తరాలు కానీ, లేఖలు కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ కానీ ఎవరెవరికి చేస్తాం? మనకు పరిచయం ఉంటే, వారిని ఎప్పుడైనా చూస్తే, వారితో ఎప్పుడైనా మాట్లాడితే వారు ఎలా ఉన్నారు అని పలకరించడానికి పాతకాలములో ఉత్తరాలు కానీ, లేఖలు కానీ రాసేటువంటి వాడికి ఉంది. ఇప్పుడైతే మనకు తెలిసిన వ్యక్తులతోనే మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. అయితే అపోస్తులుడైనటువంటి పౌలు ఎప్పుడు ఆ గ్రామాన్ని దర్శించలేదు. ఆ సంఘము అక్కడ కట్టబడింది అనేటువంటి విషయం తప్ప అతనికి ఏమీ కూడా తెలియదు. అయితే ఆ సంఘానికి ఒక లేఖను రాస్తున్నాడు. ఆ లేఖను రాయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ద్వారా మనము కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ ఎపఫ్రా ద్వారా ఏ విషయాలు మనం నేర్చుకొని ఏ విధముగా బలపరచబడబోతున్నాం అనేటువంటి ఆలోచన మన అందరికీ ఉండాలి. ఆ విధముగా ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పుడు దేవుడు ధారాళముగా మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి సమర్థుడైనటువంటి వాడు. బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిందాం. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుంది కదా? పౌలు గారు ఎంతమందికి తెలుసు? నేను ఏదో చెప్పుకుంటూ పోతున్నాను, మీరేదో ఊ అంటున్నారు, లా అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, ఏదేదో అంటున్నారు. నిన్న జాయ్ నేను బయట నుండి వస్తుంటే ఒక చర్చిలో ఆరాధన ప్రారంభించబడి హల్లెలూయా అనే బదులు ఓలెలుయా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఓలెలుయా. హల్లెలూయాకు కొత్త పదం కనిపెట్టారు అనుకున్నాను. అలాగే మీరు నేను ఏదంటే అది అంటున్నారు. పౌలు గారు ఎంతమంది తెలుసమ్మా? తెలుసు? ఇదేంటండి బాబు, మేము ఎప్పుడు కలలేదు ఆయన్ని, మీరు మాకు తెలుసు అంటారా ఏంటి అనుకుంటున్నారా? పౌలు గారి గురించి చిన్న విషయాన్ని చెప్పాలి. అతడు రోమా ప్రభుత్వములో అధికారిగా ఉన్నాడు. యేసు ప్రభులు వారి యొక్క 12 మంది శిష్యులు పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు. అయితే సంఘాన్ని హింసించడానికి ఈ పౌలు గారి యొక్క మరొక పేరే సౌలు. ఇతడు సంఘాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు. సంఘాన్ని హింసించడానికే ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అనగా యేసు ప్రభులు వారు అతనిని దర్శించి అతని జీవితాన్ని మార్చినప్పుడు అతడు అనేక మంది కొరకు శ్రమ పడ్డాడు. ఓడ మీద వెళ్ళినప్పుడు తుఫానులు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, అనేక విధాలుగా కొరడా దెబ్బలు పొందాడు, అనేక శ్రమలు పొందాడు. ప్రభువు కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప అపోస్తులుగా పౌలు గారిని గురించి మనం చదువుకుంటాం. ఇప్పుడు ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసండి? మరలా నేను చూడలేదండి అని అనకండి. అపోస్తులైనటువంటి పౌలు గారు, అతని పరిచర్య భారం చాలా గొప్పది. ఎలాగైనా క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయాలి. క్రీస్తుని నేను తెలుసుకున్నాను, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పటి వరకే అతడు జ్ఞానవంతుడే. గమాలీయుల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి?
గమాలీయుల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు, రోమా ప్రభుత్వపు అధికారమును కలిగిన వాడు, జ్ఞానవంతుడే. అంత జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ క్రీస్తుని క్రీస్తుగా గుర్తించలేకపోయాడు. ఈరోజు మనకు విద్య జ్ఞానము సమస్తము అనేక విధాలలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ క్రీస్తుని గూర్చిన జ్ఞానం మనకున్నదా? మన మనోనేత్రములకు గురుడితనము కలిగి ఉన్నది. ఆ మనోనేత్రములు తెరవబడ్డాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే పౌలు భక్తునితో పాటు పౌలు గారు ఖైదు చేయబడ్డారు, రోమాలో ఖైదు చేయబడ్డాడు. ఆ ఖైదు చేయబడినప్పుడే ఈ ఎపఫ్రా కూడా ఖైదు చేయబడ్డాడు. ఈ ఎపఫ్రా కొలస్సీలో ఉన్న సంఘమును గూర్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతనిని గూర్చి కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. కొలస్సీ సంఘములో ఉన్న విశ్వాసులను గూర్చి కొన్ని విషయాలు నేర్చుకొని ఈ లేఖనం రాయడం ప్రారంభిస్తూ 7వ వచనంలో అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం. 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకున్నారు. ఏ సంగతులు నేర్చుకున్నారు? సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆ పత్రికను వ్రాస్తూ, ఆ పత్రిక ఎవరికైతే వ్రాస్తున్నాడో, ఆ లేఖ ఎవరికైతే వ్రాస్తున్నాడో ఆ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎపఫ్రా ద్వారా మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు. ఏ సంగతులు అంటే 5వ వచనం నుండి చదువుతూ ఉన్నాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎపఫ్రా మొదటిగా నేర్పించేవాడిగా ఉన్నాడు. క్రీస్తు యొక్క శుభవార్తను ఇతరులకు తెలియచేసేవాడిగా ఉన్నాడు. క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు తెలియచేసేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని కట్టేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని ప్రోక్షించేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. సంఘములో ఉన్న లోటుపాట్లన్నిటినీ కూడా సవరించేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు వారికి నేర్పించాడంట. ఏం నేర్పించాడంటే క్రీస్తుని గూర్చిన శుభవార్తను గూర్చి, క్రీస్తుని గూర్చిన శుభవార్తను గూర్చి కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి అతడు నేర్పించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. దీనినే మరొక మాటలో చెప్పాలంటే శుభవార్త. ఏంటండి సువార్త అనగా? శుభవార్త. మనం అంటాం కదా, నెలాఖరులో ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? శుభవార్త. మన ఇంటికి కూడా వచ్చేస్తారు అప్పుడప్పుడు కొంతమంది తెల్ల చీరలు కట్టుకొని మా గేట్ దగ్గరకు వస్తారు. ప్రార్థన చేయడానికి సువార్తకు వచ్చాం. దేనికి వచ్చాం? ఇంతకీ శుభవార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏమిటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? బైబిల్ ఏ విధంగా శుభవార్తను గూర్చి మనకు తెలియచేస్తా ఉంది? ఈరోజు శుభవార్త అంటే ఎందుకు మనం పొరపాటు పడుతూ ఉన్నాము? మనము చేస్తున్నటువంటి ప్రార్థన శుభవార్తగా మనం ఎందుకు అనుకుంటున్నాం? మనము కొన్ని గృహాలను దర్శిస్తే దానిని శుభవార్తగా ఎందుకు భావిస్తున్నాం? మనము కొంతమంది కొరకు ప్రార్థిస్తే దానిని ఎందుకు శుభవార్తగా భావిస్తున్నాం? ఏమిటి పౌలు గారు చెబుతున్నటువంటి శుభవార్త? ఏమిటి యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి శుభవార్త? ఏమిటి ఈ యొక్క ఎపఫ్రా చెబుతున్నటువంటి శుభవార్త అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని లేఖన భాగాలు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. ఏమిటి ఈ శుభవార్త అంటే? క్రీస్తుని గూర్చిన వార్త నేను ఎప్పుడైతే విన్నానో, ఎప్పుడైతే నా పాపముల నుండి ఆయన నన్ను విడిపించగలడు అని ఆయన మీద నాకు నమ్మకము కలిగి ఉన్నదో, ఆయన యందు నేను ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఉన్నానో, ఆయన మీద ఎప్పుడైతే నేను నిరీక్షణ ఉంచి ఉన్నానో, ఆ విశ్వాసము ఆ నమ్మకము నాకు రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. బిగ్గరగా ప్రభు నామమున స్తుతిందాం. హల్లెలూయా. ఏమిటి ఈ శుభవార్త అంటే? దేవుని శక్తి నమ్మేవారందరికీ కూడా
నమ్మే వారికి రక్షణ కలుగు చేయడానికి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే వారి పాపములను విడిచిపెట్టి క్రీస్తుని అనుసరిస్తున్నారో, ఎవరైతే వారి యొక్క హేయ క్రియలను, అపవిత్రమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ప్రభువా నీవు నన్ను రక్షించగలవు అని ఎవరైతే ఆయన దారిలో నడుస్తున్నారో వారందరికీ రక్షణ కలగడానికి శుభవార్త అంట దేవుని శక్తి అయి ఉన్నది. గనుక పౌలు గారు అంటున్నారు, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాదు. ఈరోజు చెప్పండి, ఎంతమంది తెచ్చుకున్నారు? ఇది ఎంతమంది తెచ్చుకున్నారు? చర్చిలో పెట్టేసి వెళ్ళిపోతున్నారా సిగ్గుపడిపోయి? అమ్మా, చర్చిలో పెట్టేసి వెళ్ళిపోతున్నారా? పైకెత్తండి. నేను గడిచిన దినాల నుండి చెప్తా ఉన్నాను, ఒక క్రైస్తవునికి గుర్తింపు ఏంటి? ఒక క్రైస్తవునికి గుర్తింపు ఈ జీవ గ్రంథమే. నేను తెచ్చుకున్న వాళ్ళ వైపే చూస్తాను, తెచ్చుకోలేని వాళ్ళ వైపు చూడను. ఎంతమంది తెచ్చుకున్నారు? అర్థం చేయండి. నేను గడిచినటువంటి దినాల్లో కూడా విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో కూడా మనం తరచుగా ప్రార్థనలు చేయాలి, బైబిల్ కూడా చదవాలి. అమ్మా, బైబిల్ చదువుతున్నారు అందరూ? మా జాయ్ గురించి ఒక మాట చెప్పాలి. మా జాయ్ గురించి సండే స్కూల్లో కంఠస్థ వాక్యం ఇచ్చాను. కంఠస్థ వాక్యం వారం రోజుల నుండి తెగ చదువుతుంది. నా దగ్గరికి వచ్చి, బాబాయ్ 5 అధ్యాయాలు చదివేశాను అంటుంది, 6 అధ్యాయాలు చదివేశాను అంటుంది. నేను ఇచ్చింది ఒకే ఒక కీర్తన. ఎన్ని కీర్తనలండి? ఈరోజు సండే స్కూల్ కనబడలేదు. ఏ అంటే 5-6 అధ్యాయాలు చదివింది కానీ చదవాల్సిన ఒక కీర్తన. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక తల్లి పేరు సువార్తమ్మ. పేరేంటి? ఒక తల్లి, ఒక పాస్టర్ గారితో అంటా ఉంది. ఆమె చాలా దైవభక్తి కలిగినదని ఇతరులతో చెప్పుకుంటుంది. ఏం చెప్పుకుంటుందండి? నేను చాలా దైవభక్తి కలిగి ఉన్నాను, ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి, మీరు భక్తిగా ఉండండి అని ఇతరులతో చెప్తూ ఉండదు. ఈ తల్లి సేవకుని దగ్గరికి వచ్చి, మా అమ్మాయికి, ఇది గడిచిన దినాల్లో చెప్పాను, మా అమ్మాయికి బర్త్డే చేయాలి. ఏం చేయాలి? బర్త్డే చేయాలి, చిన్న కార్యక్రమం ఉంది అని మీటింగ్ పెట్టుకోవాలని ఆ సేవకుడిని ఎక్కడ పిలిచిందండి? ఇంటికి పిలిచింది. ఇంటికి పిలిచినప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, వెండి గ్లాసులు ఏం పెట్టింది? అమ్మ, విన్నోళ్ళు ఉన్నారు కదా, వెండి గ్లాసులు ఏం పెట్టింది? పాయసం పెట్టింది. వెండి స్పూన్ పెట్టింది. అయితే అంతా అయిపోయింది, వెండి గ్లాస్ అలాగా ఉంది కానీ వెండి గ్లాసులో ఏం లేదు? స్పూన్ లేదు. ఇప్పుడు ఇవి కన్నులన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి? పాస్టర్ గారి మీదే. అమ్మ, మా పాస్టర్ గారు ఎంత సూట్ వేస్తాడు, బూట్ వేస్తాడు, ఎంత బిల్డప్ కొడతాడు, ఈ స్పూన్లన్నీ కూడా ఆయన పట్టుకెళ్ళిపోయి ఒకవేళ ఇంత ఇల్లు కట్టాడేమో, ఏదో ఒక ఆలోచనలు ఆ మదిలో ఆమెకు మెదులుతూ ఇలా సంవత్సరం గడిచిపోయింది. ఎంత గడిచిపోయింది? 1 వారం గడిచింది. అడుగుదామా, ఎందుకులే, మరలా అసలే పాస్టర్ గారి చేతిలో ఏముంటుంది? మైకే సెట్ ఉంటుంది. ఏముంటుంది? మైకే సెట్ ఉంటుంది కాబట్టి ఏమన్నా 2 మాటలు ఇసిరేస్తాడేమో, అడుగుదామా వద్దని. ఎంత గడిచిపోయిందండి? 1 సంవత్సరం గడిచిపోయింది. మరలా అదే సంవత్సరం 2వసారి బర్త్డే చేయాలి, మరలా ఘనంగా మీటింగ్ పెట్టుకోవాలనుకొని ఈసారి వెండి గ్లాస్ పోయింది. మనము వేస్తున్నాం, స్టీల్ గ్లాస్ కూడా కాదు, ఇంకా మనం వేస్తున్నాం కదా ఇప్పుడు, ప్లాస్టిక్ రబ్బరు అటువంటి గ్లాసులో వేసింది. ఆ స్పూన్ కూడా అలాంటిది పెట్టింది. సేవకుడు నవ్వుకొని తినేసాక మరి మనసులో ఏదైనా ఉంచుకుంటే ఉబ్బిపోతుంది కడుపు. ఏమవుతుంది? ఉబ్బిపోతుంది. సంవత్సరం అయిపోయింది, బాగా ఉబ్బిపోతా ఉంది. అప్పుడు సేవకుని అడిగింది, అయ్యా ఇదే ఏడాది ఒక స్పూన్ కనబడలేదండి, మీరు ఏం తీశారంటే, నువ్వు భలే సువార్త అమ్మవమ్మ, దేవునికి మహిమ అన్నాడంట. ఈమెకు అర్థం కాలేదు. ఒకసారి నీ బైబుల్ ఎప్పుడైనా నువ్వు తెరిచావా? నీ బైబుల్ తెరిచి చూడనగానే ఇలా తెరిచి చూస్తే ఈ పెన్ ఎలా ఉందో అలా ఉందంట. స్పూను ఎలా ఉంది? ఈ పెన్ ఎలా ఉందో అలాగే మధ్యలో ఉందంట. ఇది చూడగానే ఆమెకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఈ సువార్తమ్మ కాస్త ఏమైపోయింది, ఆ స్పూను బైబిల్లోనే పెట్టుకొని, అంటే ఆమె ఒక్క రోజైనా బైబిల్ తెరిచిందంటారు ఈ సంవత్సరంలో?
ఒక్కసారైనా వాక్యాన్ని చదివి ఉంటే ఆ స్పూన్ ఆమెకు దొరుకును, ఆమె కడుపు కూడా ఉబ్బుకోపోయిను, ఇతరులను కూడా ఆమె ఏదో హేళనగా వారిని దూషించకపోయాను. ఈరోజు మనం కూడా ఇతరులకు చెబుతూ మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నామేమో. ఇతరులను ప్రార్థించమని అడుగుతున్నాం, ఇతరుల వాక్యం చదవమని అడుగుతున్నాం, ఇతరులను భక్తిగా నడవమని అడుగుతున్నాం, ఇతరులతో మనం భక్తి పరులమని అనిపించుకుంటున్నాం, కానీ మనమే భక్తిని కొనసాగించలేకపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దామా? ఒకసారి ప్రభు సన్నిధిలో ఆలోచన చేయగలుగుతున్నామా? ఏమిటి ఈ శుభవార్త అంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాదు. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది కనుక ఈ వాక్యాన్ని నేను అనేక మందికి ప్రకటన చేస్తాను. ఈ వాక్యమే అనేక మందిని జీవములోనికి దాటించబోతా ఉంది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఈ వాక్యాన్ని అనేక మందికి నేను పరిచయం చేస్తానని అతడు రాత్రి పగలు కష్టపడుతూ అనేక పట్టణాలకు వెళుతూ అనేక గ్రామాలకు వెళుతూ అతడు చివరిగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? సువార్త నిమిత్తము నేను సిగ్గుపడేవాడను కాదు. ఎందుకంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే క్రీస్తుని నమ్ముతున్నారో, క్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారందరికీ రక్షణ కలుగుటకై దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. మనం ఆలోచన చేయాలి. ఇంకా శుభవార్తను ఏ విధంగా తెలియచేయాలండి? ఇంకా శుభవార్తను మనం ఇతరులకు ఏ విధంగా తెలియచేయాలి అంటే, అసలు శుభవార్త అంటే ఏమిటి, ఎలా చెప్పాలి, ఏ విధముగా క్రీస్తు వైపు ఇతరులను నడిపించాలి? సువార్త అనేది అందరికీ చెప్పేటువంటి భారం ఉంది. సేవకులుగా ఉన్న వారికే కాదమ్మా, సంఘంలో ఉన్న వారందరికీ కూడా క్రీస్తుని గూర్చిన భారం ఉన్నది. ప్రతి ఒక్కరూ చెప్పాలి. నీవు పెద్దవారివైనా, ముసలమ్మవైనా, తల్లివైనా, తండ్రివైనా, చిన్నపిల్లవ ఎవరైనప్పటికీ నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను, ఆయన ద్వారా ఏదైతే నేర్చుకున్నానో అది ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా అసలు శుభవార్త అంటే ఏమిటి అని? ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం ఏ విధంగా తెలియచేయాలి? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైనదైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఆ సువార్త వలనే నేను ఏదైతే మీకు ప్రకటిస్తూ ఉన్నానో, నేను ప్రభువు ద్వారా ఏదైతే పొందుకున్నానో దాన్ని నేను మీకు ప్రకటన చేస్తున్నానో, ఆ ప్రకటన చేస్తున్న సువార్త ద్వారానే మీరు రక్షణ పొంది ఉన్నారు. తర్వాత అంటున్నాడు, ఆ సువార్త ఏమిటి అంటే 3వ వచనంలో నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అమ్మా, సువార్తలో మొదటి మాట ఎలా సువార్త చెప్పాలి? మనం ఎలా సువార్త చెప్పాలంటే పౌలు గారు చెప్తున్నారు, నీవు ఎలా క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి అంటే 3వ వచనంలో మొదటి మాట అంటున్నాడు ఆయన. మొదటి మాట లేఖనముల ప్రకారం క్రీస్తు ఎందుకు చనిపోయాడు, క్రీస్తు చనిపోవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది అంటే లేఖనములు చెప్తా ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రారంభించబడినటువంటి ప్రవచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రారంభించబడినటువంటి ప్రవచనం క్రీస్తు శకము వరకు ఆ మధ్యలోనే అంధయుగముగా, చీకటి యుగముగా 400 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అనేక లేఖనాలు ఉన్నాయి. యెషయా భక్తుడు 6వ అధ్యాయం 9వ వచనంలో పలికినటువంటి ప్రవచనాలు, అనేక లేఖనాలు క్రీస్తు యొక్క రాకను గూర్చి, క్రీస్తు మరణించడమును గూర్చి,
క్రీస్తు అనేకుల పాపముల కొరకు అతడు చనిపోయి సమాధి చేయబడి మరలా తిరుగా లేచుట కొరకు అనేక లేఖనాలు ఉన్నాయి. లేఖనాల ప్రకారంగా మనం చదువుతూ ఉన్నాము. 3వ వచనం, నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇది మొదటి మాట మనం చెప్పాలి. తర్వాత 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి. ఈరోజు క్రీస్తు శుభవార్తను నువ్వు ఇతరులకు చెప్పాలి అనుకున్నప్పుడు నేటికి కూడా అనేక మంది దైవ సేవకులు కూడా ఏమని చెప్తా ఉన్నారు తెలుసా? శుభవార్తను, మీరు క్రీస్తు దగ్గరకు వస్తే మీ అప్పుల బాధలు ఏమవుతాయంట? పోతాయి. మీరు క్రీస్తు దగ్గరకు వస్తే మీ రోగం ఏమవుతుంది? అమ్మా, మీ రోగం ఏమవుతుంది? మీరు క్రీస్తు దగ్గరకు వస్తే మీకున్న సమస్యలు ఏమవుతాయి? పోతాయి. మీరు క్రీస్తు దగ్గరకు వస్తే మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు. ఈ శుభవార్తలు ఎక్కువైపోయాయి ఈ లోకంలో. కానీ పౌలు గారు అంటున్నారు, మీరు చెప్పవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన శుభవర్తమానం ఉన్నది. అది మానవుల యొక్క జీవితాన్ని రక్షించగలదు. అది మానవుల యొక్క జీవితాలలో క్రియను జరిగించగలదు. అది మానవులను జీవము వైపు నడిపించగలదు. ఆ శుభవార్త ఏంటో తెలుసా? ఆ శుభవర్తనం ఏంటో తెలుసు. లేఖనములు నెరవేరినట్లుగా, లేఖనములు చెప్పినట్లుగానే ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారముగానే 3వ దినమున తిరిగి లేచి అన్నాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచుదాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన జీవము కలిగిన వాడు, ఆయన తిరిగి లేచిన వాడు, ఆయన పునరుత్థానుడు. ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో వాడు కూడా మరలా తిరిగి లేపబడతారు అని మనం చెప్పగలుగుతున్నామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రాముఖ్యంగా ఈ మాటలు చెప్పారు. ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయన మరలా నీ కొరకనే తిరిగి లేచాడు. ఇలా చేయటం ద్వారా ఆయన మాదిరి ఉంచిపోయాడు. దీని ద్వారా మీరును కూడా ఒకానొక సమయంలో అలాగునే మృతి పొందుతారు, అలాగునే సమాధి చేయబడతారు, అలాగునే మరలా మీరు కూడా తిరిగి లేస్తారు అనేటువంటి విషయాన్ని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ వచనం, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ చివరిలో ఎవరికి కనబడ్డాడండి? అందరికీ చివరిలో అపోస్తలుడైనటువంటి పౌలుగా పిలువబడుతున్న నాకు కూడా కనబడ్డాడు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అందరికీ చివర 12 మంది శిష్యులు కూడా కనపరుచుకున్నారు. 40 దినాల పాటు వారితో ఆయన సంచారం చేశాడు. 40 దినాల పాటు రాజ్యమును గురించి వారికి సువర్తమానం తెలియజేశాడు. 40 దినములను గురించి వారిని సిద్ధపరిచాడు ఈ 40 దినాల్లో. అయితే అందరికీ చివరిలో అపోస్తలులుగా పిలవబడ్డానికి నేను యోగ్యుడను కాదు. పౌలు గారు అంటున్న మాట, పిలవబడ్డానికి నేను యోగ్యుడను కాదు ఆ 12 మంది అపోస్తలుల్లో. కానీ నేను అపోస్తలులుగా పిలవబడ్డానికి యోగ్యుడను కాదు. కానీ దేవుని కృప ఏదైతే ఉన్నదో ఆ కింద వచనాల్లో చదువుతాం, సమయం లేదు కనుక నేను చదవడం లేదు. దేవుని కృప ఏదైతే ఉన్నదో ఆ కృప నన్ను బ్రతికించి ఉన్నతముగా నడిపిస్తే గనునిగా చేస్తూ అపోస్తలులుగా చేసినది. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. అపోస్తలత్వములోనికి నన్ను చేర్చి ఉన్నది ఆ కృప. ఆ కృపే నన్ను నడిపిస్తూ ఉన్నది, ఆ కృపే నన్ను జీవింపజేస్తూ ఉన్నది, ఆ కృపే నన్ను బ్రతికించి ఉన్నది. కనుక కృపను గూర్చి నేను పాడుతాను, న్యాయమును గురించి నేను పాడుతాను. క్రీస్తు శుభవర్తమానము అనేక మందికి తెలియజేస్తాను అని తన సువార్త పరిచర్య అతడు కొనసాగిస్తూ ఉన్నాడు. శుభవార్త. ఈ శుభవార్త అనేది మన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొని రావాలి. మొదటిగా ఎపఫ్రా నేర్పించేవాడిగా ఉన్నాడు. ఏంటండి? నేర్పించేవాడిగా ఉన్నాడు. ఎపఫ్రా గురించి ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎపఫ్రా గురించి కొలస్సీలకు రాసినటువంటి పరిచారి త్వరగా దీన్ని సిద్ధపరచాలి.
ఒక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను, త్వరగా దీన్ని సిద్ధపరచాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారికుడు. క్రీస్తు పరిచారికుడు. ఎఫెప్ర ఎవరంటండి అమ్మా? ఎఫెప్ర ఎవరంట? నమ్మకమైన క్రీస్తు పరిచారికుడు. అతడు మా విషయములో అక్కడ పుట్టినోట్లో చూస్తే మీ విషయములో, ఇప్పుడు మనం అందరం చెప్పాలి, మన విషయములో ఎఫెప్ర ఎవరు? నమ్మకమైన పరిచారికుడు. నమ్మకమైన పరిచారికుడు. అతడు క్రీస్తు పరిచర్య విషయంలో నమ్మకముగా ఉన్నాడు. నమ్మకముగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. నేను క్లుప్తంగా మీకు తెలియచేయాలనుకుంటున్నాను కనుక అంతగా వివరించడం లేదు. ఒక విషయాన్ని నేను మీకు ఏమిటి ఈ నమ్మకత్వం, ఏ విధముగా నమ్మకత్వంగా ఉండాలి మనం పరిచర్యలని ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం త్వరగా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండిన గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలండి, చాలు అమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ మాట నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మోషేకు సహోదరుడుగా అహరోను మిరియాములు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ కూషు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నాడో వీరికి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? ఏంటండి, దేవుడు మోషేతోనే మాతో మాట్లాడలేడా? ఆయన మాతో మాట్లాడినటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయని వారు సనుక్కోవడం ప్రారంభించాడు. మోషేను తక్కువ వాణిగా చూడడం వారు చూస్తూ ఉన్నప్పుడు ఇది ఎవరికి వినబడింది? దేవునికి వినబడింది. అప్పుడు దేవుడు వారితో పలుకుతున్నటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాము. 12వ అధ్యాయం 3వ వచనం. దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చప్పట్లు కొడి దేవుని మనసు తిందామండి, చప్పట్లు కొడదాం. ఎందుకంటే దేవుడిస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం. ఇతరులు నిన్ను అవమానపరిచినప్పుడు, ఇతరులు నిన్ను కించపరిచినప్పుడు, ఇతరులు నీవు ఏ విధంగా కూడా ఇతరులకు ఉపయోగపడవు, నీవు ఒక్కడవే గొప్పవాడువా అని ఇతరులు నిన్ను అవమానపరిచినప్పుడు నిన్ను గుర్చిన సాక్ష్యం ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడు ఇవ్వాలి. మోషేను గుర్చిన సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఏ సాక్ష్యం ఏంటో తెలుసా? తన సహోదరుడితోనే మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. అతడు మిక్కిలి సాత్వికుడు అని అతడు మాట్లాడుతూ వారితో ప్రత్యక్షపు గుడారము దగ్గరకు మీ ముగ్గురు రండి. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? మోషేను, మిరియామును, అహరోన్ని, ఈ ముగ్గురిని ప్రత్యక్ష గుడారము దగ్గరికి మీరు రండి, నేను మీతో మాట్లాడుతానని వారితో మాట్లాడుతున్నాడు. మిరియాముతోనూ అహరోనుతో మాట్లాడుతున్నాడు. నేను మోషేతో మాట్లాడాలి అనుకుంటే ముఖాముఖిగా మాట్లాడతాను. ఎలా మాట్లాడతానండి? ముఖాముఖిగా మాట్లాడతాను. అంత ప్రాముఖ్యత అతడు పొందుకున్నాడు. ఎందుకు అంటే అతడు నా ముఖ దర్శనాన్ని చూచినవాడు, అతడు నన్ను చూచినవాడు, అతడు నన్ను ఎరిగినవాడు, అతడు సాత్వికుడు కనుక నేను మాట్లాడాలి అని అనుకుంటే ముఖాముఖిగా మాట్లాడతాను. నేను ఎవరితోనైనా మాట్లాడాలి అని అనుకుంటే కలల ద్వారా మాట్లాడతానని వారిద్దరితో తెలియచేస్తూ 7వ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. 7వ వచనములో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చప్పట్లు కూడా దేవుని నామమున పరుచుదాం. మోషేను గూర్చిన 2 సాక్ష్యాలు దేవుడిస్తున్నాడు. మొదటి సాక్ష్యము అతడు మిక్కిలి సాత్వికుడు. 2వ సాక్ష్యము నా ఇల్లంతటిలో, నా పరిచర్య అంతటిలో, నా సేవ అంతటిలో అతడు నమ్మకమైన వాడు. మీరు అతనికి వ్యతిరేకముగా మాట్లాడారు గనుక మీరు శాపగ్రస్తులుగా చేయబడతారు అని దేవుడు ఉద్దేశించినప్పుడు వెంటనే మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం రాగానే ఎప్పుడైతే ఈ కుష్ఠరోగము మిరియామును వెంటాడుతూ ఉన్నదో వెంటనే అహరోను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అహరోను ఈ విధంగా వెంటనే మొర్ర పెడుతూ ఉన్నాడు. తన అవిధేయతను తెలుసుకొని 11వ వచనం అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము,
పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. దేవునికి మహిమ కలుగును. మేము అవివేకులం, మేము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాం. ఏమండి, దేవుని పరిచర్యలు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి వ్యతిరేకముగా మాట్లాడే వారిని దేవుడు సహించడు. ఈ విషయం అందరికీ అర్థమైందా? దేవునికి ఒకరు నమ్మకముగా కొనసాగిపోతూ ఉన్నప్పుడు, దేవుని సేవకులు కావచ్చు, దేవుని యొక్క సేవకుల యొక్క కుటుంబములు కావచ్చు, సంఘములు కావచ్చు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారు కావచ్చు, సువార్థికులుగా కావచ్చు, వారు దేవుని పనిలో నమ్మకముగా ఉంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో దేవుని కోపం నీ మీద రగులుకుంటది, జాగ్రత్త. మూడవదిగా ఎపఫ్రా గురించి మనం చదువుతూ ఉన్నాము. ఈ విషయాన్ని చదివి నేను ముగిస్తాను. మూడవదిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మొదటిది అతడు నేర్పించేవాడు, రెండవది క్రీస్తుకి నమ్మకమైన పరిచారికుడు. మూడవది 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుతున్నాడు. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడేవాడు. మూడవది, ఎపఫ్రా ఎవడంటండి? ప్రార్థనలో మీ కొరకు, అంటే మన కొరకు, సంఘము కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాటం చేసేవాడు. ఈరోజు అనేక పోరాటాలు మనం చూస్తాం. యుద్ధాలలో ఎక్కువగా ఏం జరుగుతాయండి? పోరాటాలు. వారు ఖచ్చితంగా ఈటు ఉండాలి, కత్తి ఉండాలి, వారిని సంరక్షించేటువంటి కవచాలన్నీ కూడా ఉండాలి. ఇది పోరాటానికి సంబంధించింది. ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి. అయితే మనము కూడా పోరాడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎపఫ్రా ఎవరు అంటే సంఘ క్షేమము కొరకు, వారు అభివృద్ధి పొందాలని, వారు విస్తరించాలని, దేవుని ప్రేమలో అతకపడాలని ఎల్లప్పుడూ కూడా వారి కొరకు పోరాటం చేసేవాడే ఈ ఎపఫ్రా. అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడండి. పోరాటం గురించి ఒక మాట చదివి నేను ముగిస్తాను. పోరాటం గురించి, ఇది ఆత్మీయ పోరాటం. 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు కూడా పోరాడుతూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు కూడా పోరాడుతూ ఉన్నారు. అయితే ఇది ఆత్మీయ పోరాటం. సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాను. ఇది తర్వాత మీరు చదవండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పౌలు గారు కూడా పోరాడుతూ ఉన్నారు. ఏమిటి ఈ పోరాటం? ఏమంటే ఆత్మీయ పోరాటం. 6వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇది చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, యాలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో మన పోరాటం అంట? ఆకాశములో ఉన్న ప్రస్తుతము అంధకార సంబంధముకు దురాత్మల సమూహముతో మనం పోరాటం చేస్తున్నాం. మనకు కనబడేవాడు ఎవడైనా ఉంటే ఏ కత్తట్టుకోనో ఏ లాగిబెట్టి ఏదో ఇస్తాం. మనకు కనబడలేని వాడితో పోరాటం ఎలా చేయాలండి? కనబడేవాడిని ఒక 4 ఎల్లైనా వాడిని ఆపగలం. వాడికి ఏ పిచ్చో పడితే ఒక 4 ఎల్లైనా వాడిని ఆపగలం. వాడు ఇతరుల మాట వినకపోతే ఏ సంఖ్యలేసో వాడిని బంధించి జైలుకు అప్పగించగలం. కానీ కనబడని వాటితో మన పోరాటం, దురాత్మల సమూహంతో మన పోరాటం, అపవాదితో మన పోరాటం. ఎలా బంధిస్తాం? ఎవరైనా కేసు పెట్టగలరా? ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మా, ఎవరైనా కేసు పెట్టగలరా దురాత్మల మీద? ఎందుకు? కనబడని వాటి మీద కేసు పెట్టలేం. అయితే ఎలా వాటితో మనం పోరాడాలి అంటే ఒకటే యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో, మీరు నిద్రపోకుండా మీరు శోధనలో జయము పొందాలంటే శోధన సమీపించి ఉన్నది కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచుదాం. మీ పోరాటం ఏమిటో తెలుసా? ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తే దురాత్మ సమూహముల సహితము మీ ఎదుట తల వంచాల్సిందే. మీకు వచ్చే రోగముల సహితం మీ ఎదుట తల వంచాల్సిందే అని
తన యొక్క మాటల ద్వారా పౌలు గారు బలపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు కూడా తన శిష్యులకు ఈ మాటలు తెలియచేస్తూ బలపరుస్తున్నారు. 3 విషయాలు ఎపఫ్రా ద్వారా మనం నేర్చుకున్నాం. అతడు సౌందర్యవంతుడు. ఎవరండి? సౌందర్యవంతుడు. అతని పేరు అర్థానికి సౌందర్యవంతుడు, ఆకర్షణ శక్తి గలవాడు. అయితే 3 విషయాలు. అతడు నేర్పించేవాడు. రెండవది, క్రీస్తుకు నమ్మకమైన పరిచారికుడు. మూడవది, అతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేవాడు. ఈ 3 విషయాలు కూడా మనము కలిగి ఉందాం. ఇవి కూడా మనము అవలంబిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం.